శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. సోమశిల ముంపు గ్రామాలైన ఎగువ పట్టప్రాయ గ్రామానికి చెందిన రావి గోపాలయ్యకు స్వామితో ఉన్న అనుబంధాన్ని గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. ఈ గోపాలయ్య గారి అన్నను ఒకసారి కలిసినప్పుడు నేను ఆ ఇంట్లో పెద్ద కొడుకుని, రాయి సుబ్బారెడ్డి నా పేరు. గోపాలయ్య 18 సంవత్సరాల వయసులో ఇంట్లోంచి స్వామి దగ్గరకు వచ్చేసారు. మొదటి నుంచి భజనలు, కొంచెం ఆధ్యాత్మిక జీవితం అంటే ఇష్టపడేవాడు అని తెలియజేశారు. అట్లాగే చాలామంది మన పరిశోధనలో కొరకూటి నారాయణమ్మ స్వామి భజనలు గోపాలయ్య బాగా భజన చేసేవారని, తాను పనికి పోతూ రోజు స్వామి గుండం వేసుకొని ఉంటే 2 సామ్రాణి కడ్డీలు అక్కడ వేసినప్పుడు గోపాలయ్య వాళ్ళు హరే రామ హరే కృష్ణ భజన చేస్తూ ఉండేవారని నారాయణమ్మ ద్వారా తెలిసింది. అట్లాగే రాజపద్మాపురంలో అన్ని రామచంద్రయ్య గారని, ఆయన తిరుమల పాటలు చల్లనాయుడు గోపాలయ్య బాగా పాడేవారు, అవి స్వామి నచ్చేవారని కూడా ఆయన చెప్పారు. ఇనుకుతికి చెందిన మన్నవరపు జయలక్ష్మి గోపాలయ్య భగవద్గీత చదివేవారని, భజనలు బాగా చెప్పేవారని, స్వామి మీద బుర్రకథ బాగా పాడేవారని, ఈ విధంగా ఎన్నో విశేషాలు గోపాలయ్య గురించి తెలియజేశారు. మేము ఏ ఊర్లో ఉన్న మా దగ్గరకు వచ్చి భజన చేసి వెళ్ళిపోయేది. ఆ నరసమ్మ కానీ కామించమ్మ కానీ, చిన్న కామించి నాయుడు పెద్ద కామించి నాయుడు అని 2 ఉన్నారు ఆ ఊర్లో డ్యాగుపుట్లో. వాళ్ళు ఆ తాతోళ్ళు వచ్చేది లేదు, వాళ్ళు చెల్లెలు కామించమ్మని ఆమె వచ్చేది. ఈ నరసమ్మ అంటున్నా నారాయణమ్మ నరసమ్మ వాళ్ళు మాత్రం వచ్చి దండం పెట్టుకొని మాతోటి మీరు ఏమన్నా తినేదానికి కానీ పెట్టే పని అయితే మేము వచ్చి భజన చేస్తాం అనేది. ఎంతసేపు నాయన్ని అల్లాడిస్తూ ఉండేది. నాయన మీరు ప్రతిరోజు మేము ఎక్కడున్నా మీరు కానీ భజనకు వస్తే మీకు బురుగులు శనగలు తీసుకొచ్చి నేను పెడతా, మీరు భజన చేస్తే మీకు కావాల్సినంత వరకు పెడతా, ఎత్తుకొని పోవచ్చు అని చెప్పేది. వాళ్ళు వచ్చేది ఏం తాత తెచ్చినవా అంటే నేను మా నాన్న నిజంగానే తెచ్చిపెట్టుండేది. భజన అయిపోయిన తర్వాత ఆ బురుగులు శనగలు ఒళ్ళో పోస్తే తింటా వాళ్ళు ఏటు అవతలకి వెళ్ళిపోయేది. అందుకోసంగా వాళ్ళు అందరిని కూడా తీసుకొని వచ్చేది. అదొక తమాషాగా ఉండేది. కానీ వాళ్ళకి స్వామి అని తెలియదు వాళ్ళకి. అయితే భజన మాత్రం బ్రహ్మాండంగా చేసేది, మంచి పాటలు పాడేది, బాగుండేది. గోపాల స్వామి కూడా భలే పాడేది, భలే ఆనందంగా ఉండేది. మా భగవద్గీత చదివిన స్వామి ఎందుకుండవమ్మా చేసి ఉంటాడుమా. ఏమంటే గోపాలన్న పాటలు స్వామి చరిత్ర భలే రాశాడు. అసలు బుర్రకథగా కూడా స్వామి చదివాడు మా. అసలు ఆయన పాడుతుంటే ఎంతో ఆనందం, నాకు భలే ఇష్టంగా ఉందనా, ఇది మాత్రం పెయింట్ చేయించాలనుకునేనుమా. వింజం మీనాక్షమ్మ గారు తన కొడుక్కి స్వామివారు ఒక గండం ఉందని చెప్పినప్పుడు కూడా ఈ గోపాలయ్య ద్వారానే ఒక ప్రమాణ పత్రం రాయించారు. ఆ గండం తేలిపోయి ఆ బిడ్డ బాగున్నాడు, ఈరోజు లక్షణంగా ఉన్నాడని కూడా మీనాక్షమ్మ కూడా ఆ రోజు ఆ సందర్భంలో గోపాలయ్య ఉన్న సందర్భాన్ని తలుచుకున్నారు. అందరికీ నా నమస్కారములు. వెంకటరమణ గారు, మాది సొంత ఊరు తలుపూరు. నన్ను ఇచ్చింది రాగడవల్లి, ఇచ్చింది మాకు 2 అబ్బాయిలు. తర్వాత అబ్బాయి 11వ నెల నడుచుకుంటా ఆడుకుంటా ఉన్నండు కాలు చచ్చిపోయింది. ఒక కాలు కుడి కాలు చచ్చిపోయింది, ఈడ్చుకుంటా వచ్చాడు. ఏంది ఏమన్నా దెబ్బ తగిలేమని చూసి తెల్లబాయల రసం వేసినా కూడా కాలు లేదు, చచ్చిపోయింది. తర్వాత ఇంకా తలుపూరుకు వచ్చి అక్కడి నుంచి నెల్లూరుకి హాస్పిటల్కి తీసుకెళ్తే అది పోలియో అని చెప్పి వాళ్ళు మందులు అవి ఇచ్చారు. సరే మందులు వాడుకుంటా తలుపూరుకు వచ్చాను. తలుపూరుకు వచ్చిన తర్వాత ఈ పెమ్మసాని మస్తాన్ నాయుడు అంటే ఇక్కడ దశీయంలో వాళ్ళ నాన్నగారు, అమ్మాయి వెంకటేశ్వర స్వామి దగ్గరికి తీసుకొని పోతారని చెప్పి తలుపూరులోని ఆసనం నారాయణ స్వామి ఆసనంలో ఉన్నాడు. ఆయన పొద్దున్న కూర్చున్నాడు, కాలు ఎట్ట పెట్టుకొని తల ఉంచుకొని తల ఎత్తల. ఎంతోమంది వచ్చారు మమ్మల్ని ప్రశ్నలు అడగడానికి. 500, 1000 రూపాయలు, 100, 1000 పెట్టిన వాళ్ళందరూ పెట్టి రాళ్ళు పెట్టిండ్రు గాలికి పోకుండా డబ్బులు. సరే బిడ్డను ఎత్తుకొని నేను అక్కడికి పోయా. అప్పుడు పోయి వాళ్ళకి తల ఉంచిన తల పైకి ఎత్తాక అదేదో 3 సార్లు చూశాడు స్వామి.
చూసి స్వామివారి అమ్మాయి వచ్చింది, బాబుకి లెక్కరాయి గోపాలయ్య అన్నాడు. గోపాలయ్య పేనా కాగితం తీసుకున్నాడు. ఆయన కాలు పూర్తిగా 17 రోజులు పూర్తిగా పడిపోద్దయ్యా, ఇంక కాలు రాదా బాబుకి అని చెప్పాడు. ఇంకా నేను కడుపులో తిట్టుకోసాగిన, ఈ స్వామిని ఈయన తీసుకొచ్చిండు, మా అబ్బాయి కాలు పూర్తిగా బోధ్యం చేస్తున్నాడు అని బాధగా ఉంది. ఆ బాధతో ఏం రాసినావా గోపాలయ్య నుండి, రాశానయ్యా నుండి. రాసిన తర్వాత 6 సంవత్సరాలైనయ్యా ఆయనకి ఆయుష్ పూర్తి, తర్వాత ఆయుష్ లేదనండి. ఇంకా బాధ అయిపోయింది నాకు కడుపులో, తిట్టుకుంటానే ఉండా, ఏంది స్వామిని తీసుకొచ్చింది, స్వామికి చెప్పింది ఏమని బాధపడిపోయినా. తర్వాత మళ్ళీ 12 సంవత్సరాలైనా ఆయుష్ పూర్తి అని చెప్పారు. అట్లా ఆ విధంగా నేను ఆ సంఘటన చెప్తాను, అది సరైనదో కాదో మీరు చెప్పండి. ఈ అమ్మ మీనాక్షమ్మ గారు, ఈమెకు ప్రసాద్ చిన్న కుమారుడు, ఆయన అబ్బాయి వచ్చిండడం సంతోషం. చిన్నతనంలో కాలు చచ్చుబడిపోయి ఈడ్చుకుంటూ నడిచేవాడు. నెల్లూరు తీసుకొచ్చి వీళ్ళు చాలామంది డాక్టర్స్ చూచారు. అక్కడ ఏమంత పెద్ద మెరుగు కాకపోతే వీళ్ళ బంధువు పెమసాని మస్తానయ్య గారు, అమ్మ స్వామికి చూపిస్తే మంచిది కదా అన్నారు. అమ్మ మాకెంత నిజాయితీగా నిజం చెప్పారంటే, ఈ ముసలిపాడోడు ఏం చేస్తాడులే ఇంతమంది డాక్టర్లు అందరూ కలిసి చేయంగా అని అనుకున్నారు. నిజంగా నేను ఆమెను అందుకు అభినందిస్తున్నాను. ఆమె నిజంగా మనసులో మాట, ఇంతమంది డాక్టర్లు ఇంతమంది జ్ఞానం పనిచేయకుండా పోగా ఈ ముసలాయన ఏం చేస్తాడు అనుకున్న తర్వాత స్వామి గొప్ప జ్ఞాని. ఆ తర్వాత కొంతకాలానికి వీళ్ళు వెంకయ్య స్వామి దగ్గరకు వస్తే అక్కడ గోపాలయ్య గారు ఇప్పుడు కోటి తీర్థంలో ఉంటారు, పెద్దవారైనా, వచ్చి స్వామి బిడ్డకు బాగలేదు, మిమ్మల్ని అడగటానికి వచ్చారు చెప్పండి అంటే, వెంటనే మొదట మా స్వామి అన్న మాట ఏమిటంటే, ఈ ముసలిపాడోడు ఏం బాగు చేస్తాడమ్మా అన్నాడు. ఆ మాట అనగానే ఆమె స్వామికి దండం పెట్టి ఆ తల్లి కన్నీళ్లు గార్చింది. ఎందుకంటే ఆ సర్వజ్ఞత ఎవరికైనా అంతే కదా, మనం ఎక్కడో అనుకున్న దాన్ని తెలియడం ఎంత అద్భుతం. వెంటనే స్వామి గోపాలయ్యని చీటీ రాయమని, మీరు శ్రద్ధగా దయచేసి వినండి. మొదట 6 సంవత్సరాలు, తర్వాత 8 సంవత్సరాలు, తర్వాత 14 సంవత్సరాలు, తర్వాత 16 సంవత్సరాలు, తర్వాత పూర్ణాయుష్యు అని రాయమన్నారు. మిత్రులారా, ఒక బ్రహ్మదేవుడు తప్ప, భగవంతుడు తప్ప ఈ విధంగా ఆయుర్దాయాన్ని పెంచి రాయడం, ఆ రాసిన ఆయుర్దాయానికి గుర్తుగా ఆ బిడ్డ ఇక్కడికి రావడం, ఆ విషయాన్ని స్వయంగా తల్లి చెప్పడం, అది ఒక అద్భుతమైన వెంకయ్యస్వామి దివ్యత్వానికి మహత్వమైనటువంటి రుజువు. ఇది తమాషా ఏంటంటే, మెడికల్ సైన్స్ ప్రకారం ఒకసారి పోలియో వస్తే ఇంకా దాన్ని కరెక్ట్ చేసుకోవడమే కానీ తగ్గదు. ఒకసారి ఆ ప్రాంతం చచ్చుబడిపోయిందంటే పోయిందే. అటువంటిది ఎంతోమంది, సుమారుగా 40 మందికి ఇక్కడికి వస్తే పోలియో తగ్గిన సందర్భాలు ఉన్నాయి. 40 మంది పైగా రుజువులతో సహా ఉన్నాయి. అయితే ఈ అబ్బాయి ఆయుర్దాయం, ఈరోజు ఈయన గారు జీవిస్తున్న శ్వాస, పీలుస్తున్న శ్వాసంతా స్వామి కరుణ యొక్క ప్రసాదం. మొట్టమొదటి ఏమన్నారు, 6 సంవత్సరాలు అన్నాడు. పాపం ఆమె ఎంతగా శోభించి ఆర్తితో ప్రార్థించిందో, ఆ బిడ్డ ఎంత ధన్యాత్ముడో మరి. వెంటనే 6 సంవత్సరాలప్పుడు ఇందాక చెప్పింది కదా నాగుబాము సంఘటన. నాగుబాము చుట్టుకుంటే కరవకుండా ఉండదు, పిల్లలు కదులుతారు, కరిచేస్తాయి. అది అటువంటిది తప్పించుకుని స్వామి కరుణ దాని మనస్సు మార్చి పంపించేసింది. 14వ సంవత్సరాలప్పుడు, 8 సంవత్సరాలప్పుడు ఈ అబ్బాయి గోళీ మింగేశాడు పొరపాటుగా. గోళీ, ఆ గోళీ కూడా ఏం చేయలేదు. కొన్నిసార్లు అది కానీ ఊపిరితిత్తుల్లోకి పోతే ప్రాణం ఉండదు. మనకు శ్వాస కోసం ఊపిరితిత్తు ఒకటే, అది పోయి ఉండేది. 14 సంవత్సరాలప్పుడు రైలు కట్టపై పడి గాయాలయ్యాయి, అది తప్పిపోయింది. 16 సంవత్సరాలప్పుడు తాటి చెట్టు ఎక్కితే పైన పాము పడింది. నిజమే కదా ఇవన్నీ. అయితే ఆ చెట్టు మించి పడ్డాడు, ఈ గండాలన్నీ తప్పిపోయి ఇప్పుడు ఈ అబ్బాయి 38 సంవత్సరాలు. ఈ 38 సంవత్సరాల చిరంజీవి పీల్చే ప్రతి గాలిని, ఆయన జీవితంలో ప్రతి క్షణాన్ని స్వామి అనుగ్రహం మన ముందు నిలబెట్టింది. ఈ విశిష్ట సత్సంగంలో అతి విశిష్టాతిథులు వీరు. నిజంగా స్వామి కరుణకు, స్వామి తపశక్తిగా అద్భుతమైన రుజువు ఇంతకంటే ఏం కావాలి. తూర్పు ఖమ్మంపాడుకు చెందిన 90 సంవత్సరాల వయసున్న తిరుపతయ్య, చెన్నమ్మ వాళ్ళు స్వామి గురించి ఇలా తలుచుకున్నారు. ఈ చెన్నమ్మ వచ్చి నాగులవెల్లటూరులో స్వామివారి సేద్యం పనులు చూసిన పెంచలయ్య గారి కుమార్తె. వాళ్ళకేదో చిన్న కష్టం వచ్చి స్వామిని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చినప్పుడు
స్వామి వాళ్ళకి పరిష్కారం చెప్పి ఆ తర్వాత ఏం చెప్పారంటే, మీరు ఖమ్మంపాడు ఎప్పుడు విడిచి వెళ్ళొద్దు, తరచుగా కోటి తీర్థంలో పోయి ఒక రోజైనా గడిపి వస్తుండండి అని స్వామివారు చెప్పారు. మేము అందువల్ల అప్పటి నుంచి కోటి తీర్థం వెళ్ళేవాళ్ళమి. అక్కడున్న గోపాలయ్య స్వామి మమ్మల్ని బాగా ఆదరించి మేము 2-3 రోజులు ఉన్నా కూడా మాకు ఆహారం పెట్టి గౌరవంగా చూసేవారని వీళ్ళు తలుచుకున్నారు. ఆ విధంగా గోపాలయ్య స్వామి చెప్పిన ఆకలైన వారికి అన్నం పెట్టండి అయ్యా, ఆదరించండి అనే సేవ కూడా తప్పకుండా ఆచరించిన వారు. ఈ స్వామి భక్తులందరినీ, స్వామి సేవకులుగా ఉన్నవారిని సూక్ష్మంగా గమనిస్తే వారందరూ ఆయన దయ వల్ల జీవించినట్టు, అనాయాసంగా తక్కువ శ్రమతోనే వారి జీవయాత్రాన్ని ముగించి పరమపదం చేరినట్టు మనం ప్రత్యక్షంగా చూచాం. ఎక్కువ కాలం మన స్వామి పండరిగా పేర్కొన్నటువంటి కోటి తీర్థంలో ఆ సువిశాలమైన పెన్నా నది తీరాన ఉన్న వెంకయ్య స్వామి వారి ఆలయ నిర్వహణలో భక్తులకు స్వామి ప్రసాదం అందించటంలో ధన్యుడైన వారు. అటువంటి ఒక గురుభక్తుడు, స్వామి భక్తుడు, మనకు సుపరిచితుడు, ఆత్మీయుడు, ఎంతో కాలంగా తెలిసినవారు, వెళ్ళగానే ఆత్మీయంగా పలకరించి పక్కనే కూర్చొని మంచి విశేషాలను శ్రద్ధగా విని, ముఖ్యంగా ఆయన వెంకయ్య స్వామి వారి గురించి స్వామి దయతో మనం సమర్పించుకున్న వెంకయ్య స్వామి చరిత్రను ఎంతగానో ప్రశంసించేవారు. నేను దాదాపు అన్ని చరిత్రలు స్వామి గురించి వచ్చినవి చదివాను. వాటన్నిటిలోకి ఈ పుస్తకం చాలా బాగుంది అని గొప్ప సంతోషాన్ని వ్యక్తం చేసిన సహృదయుడు, గురుబంధువు, సన్మిత్రుడు రావి గోపాలయ్య. అది నిజంగా మనకు ఎంతో భుజం తట్టి వెన్ను నిమిరి మనకొక ధైర్యం చెప్పే గొప్ప అంశం. ఎందుకంటే అతనికి స్వామి తెలుసు, స్వామితో మెలిగినవాడు. మనం రాసిన ప్రతి అక్షరాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎరిగినవాడు. అటువంటి వాళ్ళు చెప్పిన మాట మనకు ఎంతో ప్రామాణికం. ఆ విధంగా మనకు ఎన్నో రీతులు సహకరించి మన పరిశోధనకైతేనేమి, వ్యక్తిగతంగా ఆత్మీయంగానైతేనేమి, ఏది ఏమైనా ఆయనకు మనకున్న ఆత్మీయత అంతా స్వామి పరమైనది. అటువంటి దాన్ని సంస్మరించుకునే అవకాశానికి భగవంతుడికి కృతజ్ఞత, గోపాలయ్యకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సత్సంగం కొనసాగించుకుందాం.